ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హోసన్న మినిస్ట్రీ తరపున ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు సమాధానాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు సమాధానం భూతద్దం పెట్టి భూతాలమంతా వెతికినా కనబట్టలేదు. పాకివాడికి లేదు, పార్లమెంట్లో వాడికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశాలకి లేదు, గ్రామాలకు లేదు, పట్టణాలకు లేదు. ఈరోజు ఎక్కడికి పోయి చూసినా సమాధానం లేదు. సమాధానం లేని స్థితిలో ప్రజలు ఈరోజు జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనిషి జీవితానికి సమాధానం ఎలా వస్తుందో ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్లో కీర్తనలు 34వ కీర్తన 14వ వచనంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడు అని బైబిల్ చెప్తుంది. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. సమాధానాన్ని పొందుకోవాలి. సమాధాన జీవితాన్ని అనుభవించాలి. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యం ఘోషిస్తూ ఉంది. ఈరోజు సమాధానంగా ఉండాలి, సమాధానపరచగలగాలి. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవిస్తున్న ప్రతి బిడ్డ చేయాల్సిన పని అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్లో గమనించి చూస్తే సమాధానం మనిషి జీవితానికి ఎలా వస్తుందో కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక వాక్యం మనకు ఏమని చెప్తుందో చూద్దాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. మొట్టమొదట నీ జీవితంలో సమాధానం నీకు కావాలంటే ముందు దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడకుండా నీ జీవితంలో పక్కనున్న వాడితో సమాధాన పడటం అది నీ జీవితంలోని భ్రమ. ఉండలేవు. ముందు దేవునితో సమాధాన పడాలి. ప్రజలు ఈరోజు దేవునితో సమాధాన పడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలనాడు ఆదాము చేసిన పాపం ద్వారా దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయి పాపం ద్వారా వచ్చిన అడ్డుగోడ వలన దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. ఈరోజు దేవునితో సమాధాన పడాలని కొంతమంది చలివెందలు పెడుతున్నారు, కొంతమంది భూదానాలు చేస్తున్నారు, కొంతమంది గోదానాలు చేస్తున్నారు, కొంతమంది నిలువు దోపిళ్ళు ఇస్తున్నారు. రకరకాల దానాలతో దేవునితో సమాధాన పడాలని ప్రయత్నిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడాలంటే నిశ్చయముగా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. ప్రపంచములో దేవునితో సమాధాన పడడానికి ఇవ్వబడిన ఒకే ఒక నామం నజరేయుడైన యేసు నామం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. నువ్వు దేవునితో సమాధాన పడాలంటే నిశ్చయముగా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వస్తే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో సమాధాన పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు సమాధాన పడాలి. నిశ్చయముగా దేవునితో సమాధాన పడితే నువ్వు దేవునితో సమాధాన పడేందుకొరకు ప్రపంచంలో ఇవ్వబడిన ఒకే ఒక నామం యేసు నామం. దేవునితో సమాధానంగా ఉండాలంటే నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే దేవునితో నువ్వు సమాధానంగా ఉండలేవు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవునితో సమాధాన పడగలవు. దేవునికి నీ మానవునికి మధ్యగా ఉన్న అడ్డుగోడను, పాపమనే అడ్డుగోడను పడగొట్టేందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ అడ్డుగోడను పడగొట్టి పాపమని తీసివేసుకొని దేవునితో నువ్వు సమాధాన పడాలి. దేవునితో నువ్వు సమాధాన పడి, ముఖ్యంగా దేవునితో నువ్వు సమాధాన పడితే నువ్వు దేవునితో సమాధాన పడిన దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, సమాధానం అనేది ముందు దేవుని దగ్గర నుంచి వస్తుంది. సమాధానకర్త, బలవంతుడొక తండ్రి, నిత్యుడొక తండ్రి, ఆయనకున్న పేరులో సమాధానకర్త. ఆయన దగ్గరికి నువ్వు వచ్చి తీరాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధాన పడడానికి ఇవ్వబడిన ఒకే ఒక నామం నజరేయుడైన యేసు నామం. దేవునితో నువ్వు సమాధాన పడితే నిశ్చయముగా నీ జీవితంలో ఏం కలుగుతుందో నేను మీకు చెప్పబోతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక వాక్యం మనకేం చెప్తుందో చూద్దాం. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలనివ్వండి. హృదయములలో సమాధానం కొంతమందికి ఉండదు. హృదయంలో ఎందుకు సమాధానం ఉండదు? నీ ఇంట్లో తాగుబోతుడు ఉన్నాడు అనుకో, నీకు సమాధానం ఉంటుందా? ఒక తిరుగుబోతు నీ ఇంట్లో ఉంటే సమాధానం ఉంటుందా?
ఒక అనారోగ్యం ఉన్న వ్యక్తిని ఇంట్లో ఉంటే నీకు సమాధానం ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఉంటే సమాధానం ఉండదు. ఇంట్లో నీ పాపాన్ని తీసివేసుకుంటే హృదయంలోనికి సమాధానం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయములో సమాధానము ఏలుబడి చెయ్యాలి. కొంతమందికి హృదయంలో సమాధానం ఉండదు. పాపం చేస్తే ఎవరికైనా తెలిసిపోతుందేమో అని హృదయంలో సమాధానం కోల్పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వృద్ధురాలు ఉండేది. ఒక వృద్ధురాలు తన జీవితంలో ఆ ఇంటి నిండా పాడి ఉంది, వెన్న తినాలని చాలా ఆశ. ఆ వృద్ధురాలు భర్త తినేవాడు. ఒకరోజు ఏం చేసిందంటే ఒక దూడ తాడిప్పి అలా వదిలేసింది. ఆ దూడ వెళ్ళిపోతే ఆ దూడ తెంపుకొని వెళ్ళింది, తీసుకొని రాపో అని చెప్పింది. ఆయన వెళ్ళి దూడను వెతుక్కొని వచ్చే లోపల ఉట్టి మీద ఉన్న వెన్నను దించి కొంచెం తిని ఏం తెలియకుండా మూతి దుడుచుకొని పైన పెట్టేసింది. కానీ అమ్మ హృదయంలో నెమ్మది పోయింది, హృదయంలో సమాధానం పోయింది. ఒకవేళ నా భర్త చూస్తాడేమో, నన్ను కొడతాడేమో అని హృదయంలో సమాధానం పోయింది. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో, ఎప్పుడైతే మన హృదయంలో పాపం వస్తుందో అప్పుడు మన హృదయంలో సమాధానాన్ని కోల్పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో సమాధానాన్ని ప్రభు యేసుక్రీస్తు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపిని, నా పాపాలు క్షమించు అని నువ్వు హృదయంలో ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగినవాడు. నీ పాపను నీ వీపు వెనక పారవేస్తాడు. తూర్పుకు పడమరంతో, పడమరకు ఉత్తరమంతో దంత దూరం నీ పాపాలు చేస్తాడు. మరెన్నడూ నీ పాపాలు నీకు కనబడనీయకుండా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో నీ హృదయంలోనికి మెండుగా సమాధానాన్ని ప్రసాదిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైతే పాపం చేస్తావో సమాధానాన్ని కోల్పోతావు. ఆదాము చేసిన పాపం మనల్ని వెంటాడుతూ ఉంది. ఒక ఆదాము ద్వారా మరణం వచ్చింది, సమాధానం లేని స్థితికి వచ్చింది. అదే రెండో ఆదామైన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు పాపాలని విముక్తి కలిగజేసి నిత్య జీవాన్ని ప్రసాదించి సమాధానాన్ని మన గుండెల్లో మెండుగా ఇవ్వడానికి కొరకు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. అది కూడా నీ హృదయంలో ఉండాలి. దేవునితో సమాధాన పడటం తర్వాత నీ హృదయంలో నీకు సమాధానం ఉండాలి. నీ హృదయంలో సమాధానంగా ఉంటే ఏం జరుగుతుంది? నీకు ఎక్కడ లేని నెమ్మదిని వస్తుంది, నీకు ఎక్కడ లేని ప్రశాంతతను దేవుడిస్తాడు. నీ హృదయంలో నెమ్మది ఉన్నప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు అనుభవించగలవు. దేవుని వాక్యం ఘోషిస్తుండేది అదే. క్రైస్తవ జీవితం యొక్క రహస్యమే అది. సమాధానంగా జీవించడం. సమాధానం హృదయంలో నిత్యముగా ఉండి తీరాలి. హృదయంలో సమాధానం రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీ హృదయంలోనికి సమాధానాన్ని దేవుడు ప్రసాదించడానికి మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అంతేకాదు, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేసెదరు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, భార్యాభర్తలకు సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు, సంఘంలో విశ్వాసులకి పాస్టర్కి సమాధానం లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళి చూసినా ఒకరికొకరికి సమాధానం అనే స్థితిలోనే జీవిస్తూ ఉన్నారు జీవితం. అయితే బైబిల్ చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే ఒకరితో ఒకరు సమాధానముగా హృదయంలో నువ్వు దేవునితో సమాధాన పడిన నీ హృదయంలో సమాధానం కలిగిన నాడు నిశ్చయముగా నీవు పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉంటావు. నీ పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉంటావు. చూడండి, ఈరోజు కుటుంబాలలో భర్త మీద భార్య, భార్య మీద భర్త కేసులు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఒకరికొకరికి సమాధానం లేదు. అయితే వాక్యం చెప్తుంది, నువ్వు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండి తీరాలి. ఈరోజు నీ జీవితంలో దేవుడు సమాధానం ఇవ్వడానికి నీ మధ్యకు వచ్చి ఉన్నాడు. వెంటనే వెళ్ళి కేసులు విత్డ్రా చేసుకో. నీ భర్తతో నువ్వు సమాధానపడు. నీ భార్యని కొట్టి తరిమేసావు కదా, వెళ్ళి నీ భార్యని తీసుకొచ్చుకో. సమాధానంగా ఉండు. నీ పిల్లలతో నువ్వు సమాధానంగా ఉండు. పిల్లలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉండాలి. విశ్వాసులు పాస్టర్లతో నెమ్మదిగా ఉండాలి. మీ జీవితం మీరు గమనించి చూస్తే సమాధానాన్ని కోల్పోతే నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి రావాల్సిన ప్రతి ఆశీర్వాదమును నువ్వు కోల్పోతావు.
నువ్వు నీ జీవితంలో పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉండాలి. నేను ఒక ఇంటికి వెళ్ళి, అమ్మా ఇక్కడ మన విశ్వాసులు ఉండాలి కదా, ఆ ఇల్లు ఎక్కడ అన్న, వాళ్ళతో మేము మాట్లాడవండి, వాళ్ళు ఎక్కడున్నారు కూడా మాకు తెలియదు అన్నారు. పక్కిల్లి చెప్పట్లేదు, చూసారా? వాళ్ళు మళ్ళీ దేవుని మందిరంలో విశ్వాసులుగా ఉన్నారు. ప్రతి ఆదివారం మందిరంకి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పక్కనున్న వాళ్ళతో సమాధానంగా లేరు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం గమనించి చూస్తే పక్కనున్న వాళ్ళతో సమాధానంగా లేనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నానని చెప్పుకోవడం అది అమాయకత్వం. ప్రజలు నమ్మరు. యేసు ప్రభుని గురించి చెప్తే నువ్వు ఎందుకు నమ్మరో తెలుసా? నువ్వు పక్కనున్న వాళ్ళతో సమాధానంగా లేవు గనుక. ప్రభు చెప్తున్నది అదే, ఏంటి? సమాధానంగా ఉండమని. నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, సమాధానంగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనము సమాధానంగా ఉండాలి, పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉండాలి. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఏదన్నా అర్పణ తీసుకుని దేవుని మందిరానికి తీసుకుని వచ్చావా? అర్పణ కంటే ముందు నువ్వు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి సమాధానపడి రమ్మంటుంది. నువ్వు ఇచ్చిన అర్పణ కంటే సమాధానం ముఖ్యం. సమాధాన అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా నీ జీవితం మారుతుంది. అనేకులకు సాక్షిగా నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు దేవుడు. నువ్వు నిశ్చయముగా నీ అర్పణ కంటే సమాధానం ముఖ్యం, సమాధాన పడటం ముఖ్యం. నిశ్చయముగా నీ జీవితంలో ఎదుటి వారితో సమాధాన పడాలి, పక్కనున్న వారితో సమాధానంగా ఉండాలి, అత్తమామలతో సమాధానంగా ఉండాలి, అన్నదమ్ములతో సమాధానంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత స్థలం కొరకు సమాధానం పోగొట్టుకుంటున్నారే, కొంత డబ్బు కొరకు ఒకరికొకరు సమాధానం పోగొట్టుకుంటున్నారే. సమాధానం ఎంత విలువైనది, సమాధానం ఎంత ముఖ్యమైనది. సమాధానంగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సమాధానంగా ఉన్నాడే. పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి చేతులు చాపి నేనే యేసునని అప్పగించుకోవడానికి కూడా సమాధానంగా ఉన్నాడే. ముఖం మీద ఉమ్ము ఊసే వాళ్ళకు కూడా ఆయన ముఖాన్ని ఇచ్చి సమాధానంగా ఉన్నాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కొట్టేటప్పుడు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమని ఎంత సమాధానంగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న మన జీవితంలో ఆ సమాధానం ఈరోజు కంటికి కనబడుతుందా? ఎదుట మనిషికి మన ద్వారా సమాధానం ఎదుట మనిషికి ప్రత్యక్షమవుతూ ఉందా? ఆ సమాధానం మనలో నుంచి అనేకులకి మనము యేసు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని అనేకులకి పంచిపెట్టగలిగే స్థితిలో ఈరోజు నువ్వు నేను ఉండగలుగుతూ ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకుంటే మన జీవితంలో సమాధానం చాలా ప్రాముఖ్యం. ఆ సమాధానం మనకి చాలా అవసరం. సమాధానంగా మనం ముందుకు సాగాల్సిన అవసరత ఉంది. పక్కనున్న వాళ్ళతో మనం సమాధానంగా ఉండి తీరాలి. అంతేకాదు, బైబిల్లో నీవు ముందు దేవునితో సమాధానంగా ఉంటే మంచిదే, నీ హృదయంలో సమాధానం ఉండాలి, పక్కనున్న వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలి. అంతేకాదు, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఒక వాక్యం మనకు ఏమో చెప్తుందో చూద్దాం. సఖ్యమైతే నీకు చేతనైతే, అంటే నీకు చేతగాట్లేదు నీకు అని చెప్పు. బైబిల్ ఏం చెప్తుంది? నీకు సఖ్యమైతే, చేతనైతే, తర్వాత ఏముంది అక్కడ? సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది, పవిత్ర గ్రంథం చెప్తుంది. ప్రపంచంలో ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటి? చేతనైతే సమస్త మనుషులతో. భారతదేశంలో మనం పుట్టడం ఎంత సంతోషమో. ఒక తల్లి బిడ్డల్లాగా ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అన్ని జాతుల ప్రజలు ఒక తల్లి బిడ్డల్లాగా ఉంటున్నాం. ఇది ఎంత ధన్యతో మన భారతదేశంలో మనం పుట్టడం. మన భారతదేశంలో ఉన్న మనము, ప్రభుని గురించి తెలుసుకున్న మనము, ప్రభుని గురించి ప్రకటిస్తున్న మనము, ప్రభుని గురించి ప్రకాశిస్తున్న మనం సకల జనులతో చేతనైతే సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాటలివి. సమస్త జనులతో. శత్రువుని కూడా చెలికాడా అని పిలిచే అంత మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బాటలో నడుస్తున్న మనము, మన జీవితంలో మనము సమాధానాన్ని ఎదుట మనుషులకి మన ద్వారా ప్రతిబింబించేటట్లుగా మన జీవితాలు ఉండాలి. సమాధానంగా ఉండడానికి మన జీవితంలో మనం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం ప్రభువైన యేసుక్రీస్తు సఫలపరిచి నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకి నన్ను నడిపించగలిగిన శక్తి కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం సమస్త జనులతో మనం సమాధానంగా ఉండవని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సమాధానంగా ఉన్నావా? ఈరోజు ఒక వ్యక్తి సంఘములో, ఒక విశ్వాసి పాస్టర్ మీద గొడవ పడ్డాడు.
పాస్టర్ గురించి రకరకాలుగా చెప్పడం మొదలుపెట్టాడు. పాస్టర్ గారు బుద్ధి చెప్పాడు. పాస్టర్ గారు నాయన నీ సరి చేసుకుని జీవితం అని చెప్తే పాస్టర్ గారిని గురించి ఎట్లా చెప్పుకుంటూ తిరిగాడు ఒక వ్యక్తి. ఆ పాస్టర్ గారు చాలా కుమిలిపోయాడు, చాలా బాధపడ్డాడు. అతని కొరకు ప్రార్థన చేశాడు. విశ్వాసులందరికీ చెడుగా చెప్పుకుంటూ తిరిగాడు. కానీ ఆ పాస్టర్ గారు ఏమనలేదు. ఒకరోజు కొంతకాలం తర్వాత పాస్టర్ గారు ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని అతనే తెలుసుకున్నాడు. తిరిగి వచ్చి పాస్టర్ గారు నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని పాస్టర్ని అడిగాడు. ఆ పాస్టర్ గారు ఇంట్లో ఒక దిండుని తీసుకొచ్చి దాన్ని చించి దాంట్లో ఉన్న దూదినంతా ఇసరగొట్టి రమ్మన్నాడు. వెళ్ళి దాన్నంతా ఈ చల్లా చెదరగా పారేసి వచ్చాడు. ఆ కుర్రోడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి దాన్నంతా ఏరుకొని రానైనా తీసుకుని మొత్తం తీసుకొచ్చి ఆ దిండులో పెట్టు అన్నాడు. ఎలా సాధ్యమవుతుంది పాస్టర్ గారు అన్నాడు. చూడండి, ఆయన ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు నువ్వు ఆలోచించుకో, చెప్పటం ఈజీ, కానీ దాని గురించి మరలా అతను మంచివాడని చెప్పడానికి, నువ్వు సమాధానంగా ఉండడానికి ఎంత కష్టమో. అందుకని ఒక వ్యక్తిని గురించి మనం చెడుగా చెప్పడం వలన నీ గుండెలో ఉన్న సమాధానం పోతుంది. ఆ కుర్రోడు పాస్టర్ మంచివాడని తెలిసిన తర్వాత పాస్టర్ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. కానీ అతను 100 మందికి చెప్పాడే, వాళ్ళందరూ విన్నారే, వాళ్ళందరికీ వెళ్ళి చెప్పలేడు కదా. చూడండి, అతను అలా చెప్పినందుకు అతని జీవితంలో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ఒక వ్యక్తిని గురించి మనకు చెడుగా చెప్పడం వలన మన గుండెల్లో సమాధానాన్ని పోగొట్టుకుంటాం. పాపం మన గుండెల్లో ఉంటే సమాధానం పోగొట్టుకుంటాం. సకల జనులతో మనం సమాధానంగా ఉండాలి. నీకు చేతనైతే, ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో చేత కావట్లేదు. చేతనైతే అని రాసింది బైబిల్లో. చేతనైతే నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉండు, నీ భార్యతో నువ్వు సమాధానంగా ఉండు, నీ పిల్లలతో నువ్వు సమాధానంగా ఉండు, నువ్వు చేస్తున్న ఆఫీసులో పక్కనున్న వారితో నువ్వు సమాధానంగా ఉండు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో సమాధానంగా ఉండు. నువ్వే ఒక సమాధానానికి కేంద్రంగా ప్రభువు నిన్ను చేసేటట్లుగా దేవుడు ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యాన్ని నీ గుండెలో స్థిరపరచును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాన్ని నీ గుండెలో పెట్టుకుంటే నిశ్చయముగా నువ్వు పరిశుద్ధపరచబడి, నిందారహితుడిగా మార్చబడి, పవిత్రగా మార్చబడి, సమాధానకర్తగా నువ్వు మారుస్తాడు దేవుడు. దేవునితో సమాధాన పడాలి, నీ హృదయంలో సమాధానం ఉండాలి, పక్కనున్న వాళ్ళతో సమాధానం ఉండాలి, నీకు చేతనైతే అందరితో సమాధానంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తున్నది ఇదే. ప్రపంచములో పవిత్ర గ్రంథం చెప్పుతున్న సారాంశం, బైబిల్ అంతటినీ మనం పిండి దాన్ని రసం, దాని సారం తీస్తే సమాధానం 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 అని ఘోషిస్తూ ఉంది. ప్రభుని నమ్ముకున్న బిడ్డను గుర్తుపట్టేది ఎలాగంటే అతను సమాధానానికి కర్తగా ఉంటాడు. ఎందుకు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధానానికి ఒక నిలయముగా ఉన్నాడు. ప్రపంచంలో ప్రతి మానవాళికి సమాధానాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో ఒక వాక్యం మనకు ఏం చెప్తుందో చూడండి. అక్కడ అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై వెళ్ళు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో సమాధానం గలదానివై నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. ఈరోజు వాక్యముంటున్న ప్రేమైన దేవుని బిడ్డ, అదే యేసు ప్రభు నీకు చెప్తున్నాడు. నువ్వు ముందు దేవునితో సమాధానపడు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్తకు నువ్వు సమాధానపడి, దేవునితో నువ్వు సమాధానపడి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన సమాధానం నీ హృదయంలో ఏలుబడి చేయనించి, పక్కనున్న వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండి, అంతేకాకుండా నీ హృదయంలో నువ్వు పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉండి, చేతనైతే సమస్త మనుషులతో, మనకు ఎదురవుతున్న చాలామంది జనులతో, ప్రతి వ్యక్తితో నువ్వు సమాధానంగా ఉండి, ప్రభు అనుగ్రహించిన సమాధానం కలిగిన దానివై వెళ్ళన్నాడే, ఆ సమాధానాన్ని నీ చేత పట్టుకొని నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో సమాధానం ఈ దినం నుండి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు మీకు సమాధానాన్ని మెండుగా అనుగ్రహించునుగాక. మీకు మీ పిల్లలకి దేవుడు సమాధానం దయచేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా,
సమాధానాన్ని నిండుగా ఇవ్వగలిగినవాడా, సమాధానాన్ని వెంటాడి దానిని పొందుకోమని చెప్పిన దేవా, నిశ్చయముగా నీ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు అయిన నీ ద్వారా దేవునితో సమాధాన పడే ధన్యతను ఇక్కడ వాక్యం వింటున్న బిడ్డలకి దయచేయండి. హృదయంలో పాపంతో ఉన్న వారికి సమాధానం ఉండదు గనక వారిలో ఉన్న పాపాన్ని తీసివేసి హృదయంలో సమాధానాన్ని ప్రసాదించండి తండ్రి. పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉండేందుకొరకు మా బిడ్డలకి నాయన తండ్రి సహాయం దయచేయండి. చేతనైతే సమస్త జనులతో సమాధానంగా ఉండుటకు మీరు సహాయం దయచేయండి. అంతేకాదు నాయన సమాధానం గల దానివై వెళ్ళమని చెప్పారు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ సమాధానం కలిగి ఈ దినము నుండి ముందుకు అడుగు వేయనట్లుగా మీరు సహాయం చేయండి. సమాధాన జీవితాన్ని ప్రసాదించండి. సమాధానముగా నాయనా తండ్రి సమాధాన రాజ్యానికి సమాధాన సువార్తాన్ని వింటున్న ప్రతి బిడ్డని సమాధానపరిచి నెమ్మదినిచ్చి నాయన కుటుంబంలో హృదయములో పక్కనున్న వారితో సమస్త జనులతో సమాధానము కలిగి ముందుకు సాగుటకు వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి నీ రెక్కల నీడలో భద్రపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమాధానకర్త అయిన దేవుడు మీకు సమాధానాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్.